ఏమో ఇట్లా అని చేసిన. ఇప్పుడు మరి ఎవరే ఇప్పుడు వాళ్ళు ఏమి ఈ మధ్య ఎప్పుడన్నా వచ్చిరా అక్క అమ్మ ఇంటికి ఏమైనా వాళ్ళు ఎట్లున్నాయి అనుకున్నావు వాళ్ళు పోలీస్ స్టేషన్లో తిరుగుడు కోర్టులు తిరుగుడు ఈ భూమి గురించి 2 సంవత్సరాల నుంచి చాలా కథలు ఉన్నాయి వాళ్ళవి. నా భూమి నాకు చెయ్యి అప్పుడు చేసింది, అప్పుడు ఆమె ఇష్టంతో చేసింది. ఇప్పుడు మళ్ళా నాకు చెయ్యి అంటుంది. అప్పుడు భయపెట్టించిండు, మోసం కొట్టిండు, తిట్టిండు, లోన్ వస్తుందని చెప్పి చేయించుకున్నాడు. అప్పుడు ఇప్పుడు నాకు కావాలి. అట్లా మాట్లాడుతుంది అనమాట. ఏది వద్దా మీకు అసలు ఏది అవసరం లేదు, అన్నం కూడా అవసరం లేదు, ఆ భూమి ఇస్తే చాలన్నమాట. అట్లుంది లెక్క. మరి ఎవరన్నా మాట్లాడనీకి ఉండాలి కదా, నేను చెప్పనీకేనన్నా. నేను మాట్లాడతాను ఆయన, దేనికైనా ఎక్కడ పోయినా ఏదైనా కానీ మాట్లాడతా. నాకు ఇచ్చిండు దేవుడు అదొకటి ధైర్యము. నేను కొట్లాడేటంతా కొట్లాడతా ఎవరితో కానీ, వీళ్ళతోటి కాదు, నేను ఇంకా వేరే వాళ్ళతోటి, దాంతో ఇంకెవరితోటో కొట్లాడతాను. వీళ్ళేందో పొద్దు లెక్కనా కానీ మనకు వచ్చేది ఉంటే వస్తుంది, ఆస్తి కానీ పైసలు కానీ పోయి ఉంటే పోతాయి. వస్తావే మంచి చేసినాయా మరి. ఇంకొకటి నాయన, ఇప్పుడు అదే ఈ ఇల్లు అమ్మి వాళ్ళ ఇల్టపుల్లకు భూమి తీసుకున్నాడు కదా అప్పుడు నాయన. తీసుకున్నప్పుడు ఫోన్ చేసినావు కదా నువ్వు నాయన. అదే భూమి నీ పేరు మీద చేసుకోమని అడిగారు కదా నాకు. నాయన అన్నాడు కదా, నాయన అన్నాడు రా మరి అని నువ్వే చెప్పినావు ఫస్ట్. నాయన చెప్పలేడు నాకు. ఇప్పుడు నాయన గిట్లా అన్నాడు రా మరి నీ పేరు మీద చేస్తాడు అని నువ్వు అంటివి కదా. అంటే మళ్ళా అంటీం కదా నా పేరు మీద ఎందుకే. ఇప్పుడు ఎవరి వాళ్ళకి అప్పటికే పంచిండు కదా నాయన, పంచిండు. నా పేరు మీద చేస్తాడు అన్నాడంటే ఏం లెక్క ఉన్నది అది. ఆయన ఎందుకు ఏదన్నా ఇవ్వాలని ఉద్దేశంతో అన్నాడా, లేకపోతే గొడవ పెట్టాలని అన్నాడా నాకు తమ్మునికి గిట్లా? గొడవ పెట్టాలని ఉంటే అట్లా అన్నాడు కదా. ఆయనకి ఏదైనా నాకు మంచి చెయ్యాలని ఆలోచన ఉంటేనే కదా నా పేరు మీద చేస్తానని అన్నది. ఇప్పుడు నా పేరు మీద అయితే భూమి చేస్తానని అన్నాడు కదా. అది అన్నాడు. నువ్వు కూడా అన్నావు కదా, అరే అమ్మ పేరు మీద చేసుకుంటే నీ పేరు మీద చేసుకో, లేకపోతే అమ్మ పేరు మీద చేయండిరా మంచిగా ఉంటుందని అంటివి కదా నువ్వు. అమ్మ పేరు మీదనే మంచిగా ఉంటుంది నాయన, నువ్వు చెప్తివి. నేను కూడా అమ్మ పేరు మీద అయితేనే బాగుంటుందని నేను అన్నా. నా పేరు మీద అయితే నేను వద్దని చెప్పిన కదా నాయన చేస్తా అంటే. ఇప్పుడు మరి నేను ఆ రోజు చేసుకుంటే ఏమన్నా ఉంటుండే నా ఎవరికన్నా? నేను ఇప్పటికైనా దాన్ని ఏమన్నా చెయ్యాలి, మంచిది గిట్లా కాదు గిట్లా చెయ్యండిరా అని నలుగురు పెద్ద మనుషులు ఎవరు చెప్పినా కానీ, నువ్వు కానీ ఇంకెవరైనా నలుగురు చెప్తే గిట్లా కాదురా గిట్లా చెయ్యు అంటే నేను చేస్తా భూమికి. అట్లా కాదు నువ్వు ఖరాబ్ చేసినావు అంటే కూడా నేను ఒప్పుకుంటా. నేను మొత్తం ఖరాబ్ చేసినట్లే కనబడుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ రోజు చేస్తాన్న భూమిని కూడా నేను వద్దన్నా. మళ్ళీ ఆమె అమ్మ పేరు మీద చేయించినాము, ఆమె నా పేరు మీద చేసింది. నలుగురు చెప్పిరు, చేసింది. ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఆమెకి ఏమన్నా తమ్ముని పెళ్ళంకు తెలియగాలేదు, అది లొల్లి పెడుతుంది కావాలంటుంది అని చెప్పి చేయలేదు, ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు కూడా కాదు గిట్లా చేయరా గిట్లా కాదంటే కూడా నేను చేస్తా దానికి. కానీ వాళ్ళ దగ్గర తిరగడం ఏంది? సరే ఊర్లో మాట్లాడు, ఎవరైనా పెద్ద మనుషుల దగ్గర మాట్లాడు. పోలీస్ స్టేషన్లు పోతావు, కోర్టులు పోతావు, అన్నీ అయిపోయాక మళ్ళీ ఊరికి వస్తావు మాట్లాడడానికి. అంటే అమ్మ అక్క లెక్కలు గిట్లున్నాయని చెప్తున్నా ఆయన నేను. వాళ్ళ ఇట్లున్నాయి. సరే ఇప్పుడు నువ్వు వస్తా అంటే రానాయన, మరి లేదు పోయి మాట్లాడరమ్మంటే మాట్లాడి వస్తా, నేను కలుస్తాను మళ్ళీ నీకు. సరే నేను పోయి వస్తాను. మరి సుధాకర్ రెడ్డి పటేల్ దగ్గర ఉన్నారంట, పోయి వస్తా. సరేనా?